గుడ్ మార్నింగ్ అండి. నా పేరు నాగరాజు, ఇతని పేరు సతీష్. మా ఇద్దరం పార్ట్నర్షిప్లో నవంబర్లో ఫస్ట్ వెహికల్ తీసుకున్నాం లాస్ట్ ఇయర్ 2025లో. ఇప్పుడు న్యూ వెహికల్ ఇంకోటి తీసుకున్నాము. మేము లోవలే ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే మెయింటెనెన్స్ అనేసి లో మెయింటెనెన్స్గా ఉంది. అండ్ ఆల్సో వెహికల్ కూడా అదర్ బ్రాండ్స్తో పోల్చుకుంటే లైక్ గ్యామ్ కానీ జిఎంఆర్ ఆ వెహికల్స్తో పోల్చుకుంటే వెహికల్ కూడా ఫాస్ట్, అదర్ వెహికల్తో పోల్చుకుంటే మూవింగ్ కూడా ఫాస్ట్గా ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చూసుకుంటే మాకు వెహికల్ పార్ట్స్ అనేవి అదర్ బ్రాండ్స్లో 250 గంటలకి కానీ 300 గంటలకి కంప్లైంట్స్ వచ్చేస్తున్నాయి. రేర్ ఆగర్ బుడ్డి కానీ, ఆ తర్వాత వచ్చేసరికి రోలర్ బేరింగ్స్ కానీ, రోలర్స్, ఇవన్నీ ఏంటంటే అదర్ బ్రాండ్స్లో ఊరికే కంప్లైంట్స్ త్వరగా వచ్చేస్తున్నాయి. వాళ్ళు ఏమంటున్నారు, వారంటీస్ మాకు ఈజీగా ఇస్తున్నారు, గ్యాము జిఎంఆర్ అలాంటి వాళ్ళు ఏంటంటే త్వరగా ఇస్తున్నారు, లోవల్ ఇవ్వట్లేదు అంటున్నారు. మనం లోవల్లో మేము బాగా గమనించింది ఏంటంటే ఆన్ టైం సర్వీస్. వాళ్ళు చెప్పినప్పుడు 250 అవర్స్కి 200 to 250 అవర్స్ మధ్యలో సర్వీస్ చేసుకోండి, మీకు సర్వీస్ కానీ కరెక్ట్గా మేము మెయింటైన్ చేస్తే వారంటీస్ అనేవి ఇస్తామంటున్నారు. సో నేను ఫేస్ చేసిన వాటిలో ఆన్ టైం నేను సర్వీస్ చేసుకున్నాను, నాకు 2 ట్రాక్స్ ఇన్ టైంలో వారంటీలోనే వచ్చాయి. అందువల్ల ఏంటంటే మేము అదర్ బ్రాండ్స్ కూడా వెళ్ళకుండా మళ్ళీ లోవలే తీసుకునడానికి ప్రిఫర్ చేస్తున్నాం. మీ ఫ్రెండ్స్ గ్రూప్లో మా సర్కిల్లో వచ్చేసరికి మేము రాజమండ్రిలో మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా సజెస్ట్ చేసాము. వాళ్ళు ఒక వెహికల్ తీసుకున్నారు, ఇప్పుడు న్యూ వెహికల్ కూడా బుక్ చేసుకోన్నారు, మన షోరూంలోనే బుక్ చేసుకోన్నారు. నా పేరు సతీష్, అది ఇతని పేరు నాగరాజు. మేము ఇందాక ఇతను చెప్పినట్టుగా మేము నవంబర్లో ఫస్ట్ వెహికల్ తీసుకున్నాము. యాక్చువల్గా మేము ఒక 2-3 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ గురించి కొంచెం రీసెర్చ్ చేయడం, అంటే తీసుకుందామన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఏంటంటే మిగతా అదర్ బ్రాండ్స్తో పోల్చుకుంటే వీళ్ళది కొంచెం సర్వీస్ కానీ అలాగే రిలయబిలిటీ కానీ కొంచెం మంచిగా ఉంది అని చెప్పి మేము ఈ 2-3 ఇయర్స్లో కొంతమంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడం వల్ల ఇది ఇప్పుడు నవంబర్లో ఫస్ట్ వెహికల్ తీసుకున్నాము. ఇప్పుడు సెకండ్ వెహికల్ కూడా ఈ సర్వీస్ కానీ అంత అంటే వాళ్ళు చెప్పిన దానికంటే కూడా మేము ఫేస్ చేసాం కాబట్టి ఇంకా అంటే ఎట్లా చెప్పాలంటే మాకు 2 ట్రాక్స్ కూడాను ఇన్ టైంలో సర్వీస్ చేయబట్టి 2 ట్రాకులు కూడాను వారంటీలో, అది కూడా పెద్ద గ్యాప్ కూడా లేదన్నమాట. మ్యాక్సిమం ఒక 2-3 అవర్స్, మ్యాక్సిమం 5 అవర్స్లోనే మనకి అప్రూవల్స్ రావడం కానీ, లేదని మీరు వచ్చి తీసుకెళ్ళిపోండి ట్రాక్ అని చెప్పడం కానీ మాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే బయట టాక్ వేరేగా ఉంది, ఇక్కడ వీళ్ళ సర్వీస్ వేరేగా ఉందన్నమాట. నిజంగా చెప్తున్నాను, 100% ఖచ్చితంగా ఇంకొక 2 వెహికల్స్ కూడా మేము తీసుకోగలిగి మాకు అంత శక్తి కనుకొస్తే ఖచ్చితంగా లోవల్లోనే ప్రిఫర్ చేస్తాం. థ్యాంక్ యూ. సో నా పేరైతే ధోని. సో నేనైతే 3 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. సో ఫస్ట్ అయితే నాకు క్లాసులు అనే బళ్ళు ఉన్నవి, పాత బళ్ళు. సో రైతులందరూ ఈ న్యూ మోడల్స్ లైక్ చేస్తున్నారు కాబట్టి నేను చాలా షోరూమ్లు అయితే తిరిగాను. సో అన్ని బండ్లలో లోవెల్ బెస్ట్ బండి అని అనిపించింది. సో నేనైతే బయట అంతా సెర్చ్ చేసి సో మనకు లోవెల్ అయితే మనకి స్పేర్స్కి అవైలబిలిటీ కానీ, సర్వీస్కి కానీ, ప్రతి దాంట్లో కానీ మన మధ్యతరగతి వాళ్ళకి సరిపోయేది ఏంటంటే లోవెల్ కాబట్టి తీసుకున్నాను. సో నేనైతే అన్నీ బయట అంతా ఎంక్వైరీ చేసే తీసుకున్నాను. సో రెస్పాన్స్ కూడా బాగుంది, సో ఫీడ్బ్యాక్ కూడా బాగుంది కాబట్టి నేను మన లోవెల్ షోరూమ్ని కన్సల్ట్ అయ్యాను. என் பேர் ஈஸ்வரன், நாகலாபுரம். எனக்கு கிளாஸ் வண்டி 2 வண்டி இருக்குது. ஒரு 10 வருஷமாக கிளாஸ் வண்டி ரன் பண்ணிக்கிறேன். இப்போது கிளாஸ் வண்டி சரியாக மார்க்கெட்டில் இருந்ததுனால லோவாலுக்கு வந்துருக்கிறேன். லோவால் நல்லா இருக்குன்னு சொல்லிக்கிறாங்க, அதனால லோவாலை லைக் பண்ணி எடுக்கலாம்னு சொல்லிட்டு வந்துக்கிறேன். నమస్తే, మాది నాగలాపురం మండలం వేంబాకం గ్రామం. మేము గత 10 సంవత్సరాలుగా క్లాస్ బండ్లు పెట్టుకొని నడుపుకుంటాను. కానీ ఇప్పుడు క్లాస్ మీద మార్కెట్లో అంత ఎక్కువ లేదు. ఇప్పుడు చాలా బ్రాండ్లు ఉన్నాయి కానీ మాకు లోవల్ మీద ఒక అభిప్రాయం. చాలా చోట్ల విచారిస్తే లోవల్ బండి బాగుందన్నారు. మా నాన్న ముందు నుంచి ఈ బండి నడుపుకుంటున్నాం, మేము క్లాసులు పెట్టుకొని నడిపినాము. ఇప్పుడు కొత్తగా లోవల్ తీద్దామనే ఐడియాలో మేము చాలా చోట్ల వెతికితే అందరం నోట్లో వచ్చిన మాట లోవల్ బాగుంది, లోవల్ కొంటే మనం బాగుపడతామన్న మాట వచ్చింది. అందువల్ల మేము ఇప్పుడు లోవల్ షోరూమ్ వచ్చి కొత్త బండి డెలివరీ తీసుకున్నాము. బండి బాగున్నది, మేము చూసిన కాడికి అన్ని బండ్ల కన్నా లోవల్ బండ్లు బాగున్నాయి. మీరు కూడా కావాలంటే తీసుకోండి, బండ్లు బాగున్నాయి. ఖచ్చితంగా ఈ బండి వల్ల మనం పైకి వస్తాం. స్పేర్స్ సర్వీస్ అన్నీ బాగున్నాయి. మా ఏరియాలో ఉన్నాయి చాలా బండ్లు, లేదు, మొత్తం లోవల్ బండ్లు పెట్టుకున్నారు. స్పేర్స్ కావాలంటే కాల్ చేస్తే మనకి మెటీరియల్స్ వస్తున్నాయి. మనకు బండి కావాలంటే బండి మేము ఇంతవరకు షోరూమ్ కాడే రాలేదు.
కాల్ చేస్తే బండి మాకు అరేంజ్ చేసి ఇది పొద్దు మేము బండి కాడ రావడం వచ్చి డైరెక్ట్గా డెలివరీ తీసుకుంటున్నాం. మేము ఇంతకుముందు వచ్చి తిరగలేదు, ఏం ప్రాసెస్ అన్నీ వాళ్ళు చూసుకుంటున్నారు. మనకి ఏ ఇబ్బంది లేదు. బండి డెలివరీ కావాలా వచ్చితే బండి మన చేతిలో పెడతారు, గ్యారంటీ వాళ్ళు ఇస్తారు. బండి మనం నడుపుకుంటే మనం బయటకు వస్తాం, బాగా ఎదుగుదల వస్తుంది. కావాలంటే నెల్లూరు షోరూమ్ రండి, లోవల్ బండి తీసుకోమండి. నా పేరు వెంకటరమణయ్య. మా ఊరు వచ్చి మొలకలపూడి గ్రామం, వెంకటాచలం మండలం, నెల్లూరు డిస్టిక్. నేను ఇంతకుముందు క్లాస్ మిషన్ హార్వెస్టర్ నుండి చేస్తున్నాను. క్లాస్ మిషన్ ఇప్పుడు ఏంటంటే రైతులకు అనుగుణంగా లేదు. దానివల్ల మేము ఏంటంటే ఇప్పుడు లోవెల్ మిషను బాగా హార్వెస్టర్ బాగున్నదని తీసుకునే దానికి వచ్చాము. ఈరోజు డెలివరీ తీసుకున్నాం మేము. లోవెల్ మిషన్లు అన్నింటిలోకి బెస్ట్గా బాగానే ఉన్నది, ఇబ్బంది లేదు. రైతు పరంగా కానీ ఇటు ఓనర్ పరంగా కానీ అందరికీ మంచిది లోవెల్ బండి. మాది నెల్లూరు జిల్లా ముత్కూరు మండలం, ఈపూర్ మెట్టుపాలెం మాది. మాకు హార్వెస్టర్ ఉంది, క్యాష్ బండి, కానీ అది రైతులకి నష్టలేదు. అన్లోడ్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంది, కోత కూడా నిదానంగా వస్తుందని మేము గ్యామ్ కూడా చూసాము. గ్యామ్ అంతా బాగలేదని మా ఫ్రెండ్స్ కొన్ని ఉన్నారు, తెలంగాణలోకి వెళ్తారు, నెల్లూరులో కూడా. వాళ్ళందరిని అడిగితే అందరూ లోవిలు బాగుంది, మైలేజ్ పరంగా కానీ, దిగబాటుల్లో కానీ, డేవేరికి కానీ అన్నిటికి అనుకూలంగా ఉంది. బండి లాగుడు కూడా బాగుంది అన్నారు. ఇంకా అందరూ లోవిల్లే బాగుందనే లోపలికి నేను కూడా లోవిల్ తీసుకుంటాను. నా పేరు మొహమ్మద్ జుబేర్, నెల్లూరు. నేను లోయల్ బండి దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేసిన తర్వాత సంవత్సరం అబ్జర్వ్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ లోయల్ కొనుక్కోవడం జరిగింది. దాని పర్ఫార్మెన్స్ అది రిలయబుల్ బండి కాబట్టి మా బ్రదర్ ఈరోజు కొత్త బండి తీసుకోవడం జరిగింది. ఆయనకి రికమెండ్ చేసింది నేనే. నార్మల్గా వేరే బండ్లు ఉన్నాయి, కాకపోతే ఇది లోయల్ అనేది ఒక బ్రాండు, పైగా రిలయబుల్. మెయిన్ ఏంటంటే రిలయబుల్ కావాలి. ఎన్ని బ్రాండ్లు ఉన్నా మనకి ఇన్పుట్ ఇచ్చేది కావాలి. ఈ మెయింటెనెన్స్ కానీ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా కూడా దానికి భరించే వాళ్ళు స్టేబుల్గా ఉంటారు. తక్కువలో వస్తుంది, తక్కువ మెయింటెనెన్స్లో అయిపోద్ది అంటే అది అట్టే మీకు పర్ఫార్మెన్స్ కూడా వస్తుంది. కాబట్టి లోయల్ ఒక రిలయబుల్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుంది. పైగా దాని ఆఫర్స్ ఇప్పుడు ఇచ్చిన ఆఫర్ మాత్రం ఎక్సలెంట్ బాగుంది. అది ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఈయన ప్లాన్ ఒక 2 మంత్స్ తర్వాత ఉంది. ఈ ఆఫర్ వల్ల ఎర్లీగా తీసుకోవాల్సి వచ్చింది. సో లోయల్ నేను మా బ్రదర్కి అట్లా రికమెండ్ చేశాను, ప్రతి ఒక్కరికి అలాగే రికమెండ్ చేస్తున్నాను. మీకు సర్వీసెస్ స్పేర్స్ ఏ రకంగా నార్మల్గా మన 2 రాష్ట్రాల్లో ఆన్ స్పాట్ ఏదైనా కూడా ఒక ఫోన్ చేస్తే మనకు రెస్పాన్స్ కానీ సర్వీస్ టీము విజయవాడ నుంచి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఎక్కడ అవైలబుల్ ఉంది కూడా చెప్తారు వాళ్ళు. మనకేంటంటే కమ్యూనికేషన్ ఉంది కాబట్టి, గుడ్ కమ్యూనికేషన్ ఉంది కాబట్టి మనం రీచ్ అవ్వగలుగుతున్నాం. వేరే అయితే అక్కడ చూసుకున్నా ఇక్కడ చూసుకున్నా అంటే మేమే పరిగెత్తాల్సి వస్తుంది. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తాం, సెంట్రలైజ్గా పెట్టి కమ్యూనికేషను అన్ని స్టాక్స్ అవైలబుల్ ఒక్క దగ్గర వాళ్ళకి షో చేస్తుంది. కాబట్టి నాకు తెలంగాణలో పెద్ద ఇష్యూ వచ్చింది, అంటే ప్రాక్టికల్గా చెప్తున్నాను అనమాట. ఆ స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ, వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ, వాళ్ళ కమ్యూనికేషను అవన్నీ ఫ్లెక్సిబిలిటీగా ఉంది కాబట్టి నేను ఆ రోజు ఒక 1 డేలోనే పెద్ద బ్రేక్ డౌన్ ఉంటేనే రెక్టిఫై అయిపోయింది. నా ఎక్స్పీరియన్స్ అనమాట, అందుకని చెప్తున్నాను. స్పేర్ పార్ట్స్ పరంగా బాగుంది. సర్వీస్ కూడా ఫీల్డ్కి వచ్చి సర్వీసు మేము ఎక్కడ ఏ స్పాట్లు ఉంటుంది. నాది ఫస్ట్ సర్వీసు ఆంధ్రాలో అయింది, సెకండ్ సర్వీస్ తెలంగాణలో అయింది, థర్డ్ సర్వీస్ ఒరిస్సాలో అయింది. ఒరిస్సాలో రిమోట్ ఏరియా, ఒక రిమోట్ ప్రాంతం అనమాట. అక్కడ మేము వెళ్ళటమే ఒక 16 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి డైలీ. అలాంటి చోట కూడా వాళ్ళు వచ్చి సర్వీస్ చేశారు, బాగా రెస్పాన్స్ ఇచ్చారు. ప్లస్ మనకి ఒక జోన్ ఏర్పాటు చేశారు ఒరిస్సాలో. చుట్టుపక్కలందరూ ఒక దగ్గర మొబైల్ వ్యాన్ పెట్టి స్పేర్ పార్ట్స్ మొత్తం A to Z 100% అవైలబిలిటీ ఉన్నట్టు, ప్లస్ రికమెండేషన్. వెళ్ళక ముందర కూడా వాడు ఎగ్జిట్ అవ్వక ముందర కూడా మనం ఫోన్లు చేసి, అయ్యా మేము బయలుదేరుతున్నాం, మీకు స్పేర్ పార్ట్స్ ఏదైనా ఉంటే చెప్పండి, లేదా మీరు ఉంటున్నారంటే మేము కూడా మీకు ఒక 2 రోజులు ఉంటాము అని కమ్యూనికేషన్ చేసి బయలుదేరారు.